ప్రకాష్ నగర్ హైదరాబాద్లోని నివసిస్తున్న ఈ వృద్ధురాలును పొరుగు వారితో చిన్న గొడవ వలన తన ఇంటి నుండి సెప్టెంబర్ 28, 2025 నాడు తన ఇంటి వారితో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆమె కుమారుడు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మరియు 4 రోజులు బంధువుల సహాయంతో వెతికాడు. 2025 అక్టోబర్ 2న అతడు సహాయం కోసం ఝాన్సీ అనే మహిళను సంప్రదించాడు. ఝాన్సీ ప్రార్థించింది మరియు 15 నిమిషాల్లోనే ఆ వృద్ధురాలు ఆమె ఇంటికి చేరింది. డాక్టర్ సోమన్న గారు తన ఇంట్లో ఈ వృద్ధురాలిని, తన కుమారుడిని ఝాన్సీని ఇంటర్వ్యూ చేశారు మరియు ఈ ఇంటర్వ్యూను చివరి వరకు చూడవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.